డెక్కనీ జాతి గొర్రెలు అన్నమాట. వీటిని ఎలా గుర్తించాలి అంటే బాగా ఎదిగిన ఒక గొర్రెని చూసినట్లయితే ఇలా కొమ్ములు గట్టిగా దృఢంగా ఉంటాయి అన్నమాట. ఇంకా అంతేకాకుండా కలర్ చూసుకున్నట్లయితే ప్యూర్ బ్లాక్ ఉంటుంది. ఇంకొన్ని అయితే కనుక బ్లాక్ లో కూడా హెడ్ పైన అక్కడక్కడ వైట్ కలర్ స్పాట్స్ మచ్చలు ఉంటాయి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ లో కూడా లైట్ బ్రౌన్ అన్నమాట, అది కూడా థిక్ కాదు. సో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ రెండింటిని క్లియర్ గా చూస్తే. ప్యూర్ బ్లాక్ కాకుండా కొంచెం కలర్ బరగండి ఆ టైప్ వస్తుంది అనమాట. సో అలా ఈ కలర్స్ అయితే ఉంటాయి వీటిలో. వీటి కొమ్ములు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎక్కువ అగ్రెసివ్ అంట. సో అందుకే వీటిని ఫైటింగ్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పర్పస్ లో కనుక వీటిని కొనాలి అనుకుంటే దాదాపు 1 lakh నుంచి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందంట. వీటికి సపరేట్ గా ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఆ ఫైటింగ్ పర్పస్ కనుక తీసుకెళ్లేటట్లయితే వీటికి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందని భవ్య గారు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఉన్న ఒక చిన్న డిఫాల్ట్ ఏంటంటే వీటికి రెసిస్టెన్సీ పవర్ అనేది అంత ఎక్కువగా ఉండదు, అంటే కొంచెం తక్కువగా ఉంటుంది వేరే జాతి గొర్రెలతో పోల్చుకుంటే కనుక. అంటే మనకి ఎలగా షీప్స్ కావచ్చు, లేకపోతే ఇవి ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే వీటికి తక్కువగా ఉంటుంది రెసిస్టెన్సీ పవర్ అనేది. చిన్న రోగం వచ్చినా కానీ వెంటనే సెన్సిటివ్ అయిపోయి కొంచెం ఇదైపోయే అవకాశం ఉంటుందని అయితే భవ్య గారు మనకి చెప్తూ ఉన్నారు. బాస్ వాలా, బీ ద బాస్.